అసలు బయట ఏమంటున్నా నీకు తెలుసా? ఏయ్ ఛీ, నోరు మూయిరా. మనిషి వచ్చి ఎంతసేపు అవుతుంది, తిండి పెట్టేవాళ్ళే లేరా? రే ఏంట్రా, వచ్చి కనీసం పిలవాలి కదా, మాకెట్లా తెలుస్తుంది? నాకు అన్నం వద్దు ఏమవుతో. అరే నీకేమైనా పిచ్చి గిట్లా పట్టిందా? అన్నం పెట్టమంటావు మళ్ళీ అన్నం వద్దంటావు. అరే తమ్ముడు, ఈ రోజు కూడా తాగొచ్చావా? అవునే తాగొచ్చా. లోకులు కాకుల్లా పొడుస్తా ఉంటే తాగేసి వచ్చా. అంతలా లోకులు కాకుల్లాగా పొడిచి ఏమని పొడుస్తుర్రో నేను. అసలు బయట ఏమంటున్నా నీకు తెలుసా? మీ అక్కకి ఇంత వయసు వచ్చింది ఇంకా పెళ్లి చేయట్లేదని అడుగుతున్నారు. ఇన్ని సంబంధాలు వచ్చినాయి, మీ అక్క చెడగొడుతున్నారు, మీ అక్క ఏమన్నా తేడానా అని అడుగుతున్నారు. ఆ బాధలోనే తాగినా. అసలు మాకు శనిగా పట్టి పీడిస్తున్నాడు. ఆ పిల్లని చేస్తా బయటికి పో. ఏయ్ ఛీ, నోరు మొయ్యరా. అసలు నువ్వే సరిగ్గా ఉంటే మనకి ఈ కష్టాలు ఎందుకుంటుండే? అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మనం ఎక్కడ రోడ్డున పడతామో అని చెప్పి అది పెళ్లి చేసుకోవడానికే భయపడుతుందిరా. అయినా దాని కష్టం మీద బతికే నువ్వు ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నావారా? నీ ప్లేట్లోకి 3 పూటల అన్నం ఎలా వస్తుంది అనుకుంటున్నావు? అక్కగా దాని జీవితాన్ని త్యాగం చేసిందిరా మన కోసం. తమ్ముడిగా నువ్వేం చేసావు దాన్ని? అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. అడగాల్సింది నన్ను కాదురా, మీ అక్కని. అక్క నన్ను క్షమించక్క. బయట వాళ్ళు మాటలిని సొంత అక్కనే ఎట్లంటే అట్లా మాట్లాడానక్క, క్షమించక్క. అరే తమ్ముడు, నువ్వేం ఫీల్ అవ్వకురా. ఎవరైనా చెప్పినా నువ్వు నా తమ్ముడివే కదా.